ముఖ్యంగా పోడు భూములకు సంబంధించి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ద్వారా వచ్చిన ఈ చట్టాన్ని అమలు చేసే క్రమంలో ఎవరు కూడా ఫారెస్ట్ అధికారులు గిరిజన మిత్రులు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టొద్దని చాలా స్పష్టంగా చెప్పాం. మేము మరొక అంశాన్ని కూడా ఈ సందర్భంగా మా దృష్టికి మధ్యాహ్న భోజనం వంట చేసేటువంటి వాళ్ళ సమస్యల్ని, అట్లాగే హాస్టల్స్లో వంట చేసేటువంటి వాళ్ళ సమస్యల్ని, మిగతా ఇతరత్ర స్కిల్ డెవలప్మెంట్ కోసం విద్యార్థుల కోసం కావాల్సిన నిధుల గురించి ఇతరత్ర అనేక సమస్యలు దృష్టి తీసుకొచ్చారు. వాటి పరిష్కారంలో మార్గంగా ఇక్కడే ఇప్పటికిప్పుడే స్కిల్ డెవలప్మెంట్ కోసం ఏం చేయాలో చెప్పాం. మిగతా వైద్యానికి సంబంధించి ఆన్లైన్లో సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్లు హైదరాబాద్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ 100 బెడెడ్ హాస్పిటల్స్తో కనెక్ట్ చేసుకుని ఇక్కడ ఉన్న పేషెంట్స్తో హైదరాబాద్లో ఉన్నటువంటి మిమ్స్ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళతో మాట్లాడి టెస్టులు చూసి వాళ్ళకి స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ తీసుకోవడం కోసం కావాల్సిన వ్యవస్థను కూడా ఏర్పాటు చేయమని చెప్పాం. అట్లాగే ఐటీడీఏ సమావేశాలు ప్రతి 3 నెలలకు ఒకసారి తప్పనిసరిగా జరిగేటట్టుగా చూడమని చెప్పాం. ఇది ప్రధానమంత్రి. రెండో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే గత కొన్ని నెలలుగా ఆశా వర్కర్స్కి, అంగన్వాడీ వర్కర్స్కి, ఏఎన్ఎంస్కి, వంట చేసే మహిళలకి, హాస్టల్లో వంట చేసే మహిళలకి జీతాలు రావట్లేదు. కొన్ని నెలలు కానీ ఇప్పుడే ఒక వ్యక్తి తీసుకొచ్చాం రిప్రజెంటేషన్ 18 నెలల నుంచి రావట్లేదు. మేము చాలా స్పష్టంగా ఈ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్, మహిళలందరినీ కూడా మేము మహాలక్ష్మిలాగా చూస్తున్నాం. అందులో భాగంగానే ఫ్రీ బస్సు రైడ్ ఇచ్చాం. అటువంటి మహాలక్ష్మిలాగా చూసేటువంటి మహిళలు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా ప్రతి నెల ఈ సెక్షన్స్కి, ఏఎన్ఎంస్కి, ఆశా వర్కర్స్కి, మిగతా మహిళా ఉద్యోగస్తులందరికీ కూడా ప్రతి నెల జీతాలు టంచన్గా అందేటువంటి కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం. ఇప్పటికే మొదలుపెట్టాం. అట్లాగే రాష్ట్రంలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి డ్వాక్రా మహిళా సంఘాలకి వడ్డీ లేనటువంటి రుణాలు ఇచ్చేవాళ్ళు గత 8 సంవత్సరాలుగా ఆ వడ్డీ లేనటువంటి రుణాలు మహిళలకి పూర్తిగా బంద్ చేశారు. మళ్ళీ తిరిగి ఇందిరమ్మ రాజ్యం వచ్చింది కాబట్టి ఇందిరా క్రాంతి పథంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మెంబర్స్గా ఉన్నటువంటి డ్వాక్రా సంఘాల మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తున్నామని చెప్పడం కూడా స్పష్టంగా జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మిగతా మంత్రులు అందరూ కలిసి కూర్చొని మనం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ మనం మహాలక్ష్మిలాగా చూసే కార్యక్రమాలు ఇప్పటికే కొన్ని గ్యారంటీలు ప్రకటించాం. ఆ గ్యారంటీలతో పాటు ఈ కార్యక్రమాన్ని కూడా మనం ముందు తీసుకొని పోవాలని చెప్పి చాలా స్పష్టంగా నిర్ణయాలు చేశారు. అందుకే రాష్ట్రంలో ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ అందరికీ ఇదే భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం నుంచి ఒక మంచి శుభవార్త చెప్పాలనేటువంటి ఆలోచనతో వడ్డీ లేని రుణాల్ని తిరిగి మహిళా సంఘాలకు మొత్తానికి ప్రారంభం చేయబోతా ఉన్నాం. ముఖ్యమంత్రి భట్టి గారు, నేను, గౌరవ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, శాసనమండలి సభ్యులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత 3-4 సంవత్సరాలుగా నిర్వహించలేదని, మేము ఎన్నికైనప్పుడు తప్ప 4 సంవత్సరాల్లో మేము ఈ సమావేశానికి రాలేకపోయామని చెప్పి జెడ్పీటీసీలు, ఎంపీపీలు వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పారు. అయినా సరే వెంకటరెడ్డి గారు పట్టుబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం ఎన్ని పనులున్నా, ఎన్ని పెళ్లిళ్లున్నా ఈ సమావేశానికి వెళ్ళాలి అని చెప్పి ఆయన గారు పట్టుదలతోటి ఈ సమావేశానికి వచ్చినందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో నాకు గత 40 సంవత్సరాలుగా ఈ ప్రాంతంతో అనుబంధం ఉంది, ఎన్నో కార్యక్రమాలు చేసే అవకాశం ఆ భగవంతుడు నాకు కల్పించాడు. దాన్ని మళ్ళీ ఈరోజు వెంకటరెడ్డి గారి అధ్యక్షతన ఈ ప్రాంతం ఆగిపోయిన పనులతోటి పాటు, కుంటుబడిన పనులతోటి పాటు, పోడు భూములకు సంబంధించినటువంటి, రహదారులకు సంబంధించినటువంటి, విధంగా నీటిపారుదలకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలని చేసే అవకాశం, శక్తి ఆ శ్రీరామచంద్రుడు ఈ ప్రభుత్వానికి మాకు కల్పించాలని చెప్పి ప్రార్థిస్తూ వెంకటరెడ్డి గారిని నడుస్తూ ఉంటే మొన్ననే వెంకటరెడ్డి గారు గడ్కరీ గారితో మాట్లాడి దాన్ని స్పీడప్ చేసి శ్రీరామనవమి కల్లా కంప్లీట్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. అదేవిధంగా వీరయ్య గారు గతంలో కూడా అడిగారు. భద్రాచలం ప్రజలు మొన్న వరదలు వచ్చినప్పుడు ఆ సుభాష్ నగర్ మీదుగా మళ్లీ ఫ్లడ్ గ్రామంలోకి వచ్చి చాలా ముంపు ప్రాంతానికి గురైంది.
కాబట్టి దాన్ని కూడా వెంటనే మొదలుపెట్టి ఆ కరకట్టను కూడా పూర్తి చేయాలని చెప్పి భద్రాచలం ప్రజల కోరిక మేరకు తప్పకుండా దాన్ని కూడా ప్రారంభిస్తారు. భిన్నంగా 4 సంవత్సరాలు జరగవలసిన మీటింగ్ జరగకపోవడం, ఈ రోజు రేపు లాస్ట్ డేట్ ఉందని చెప్పి ఈ రోజు మీటింగ్ పెట్టుకుని సుదీర్ఘంగా దాదాపు 4 గంటల పాటు చర్చించడం జరిగింది. ముఖ్యంగా 23 మండలాలకు విస్తరించిన ఐటీడీ పెద్ద ఐటీడీఏ ఇది. దీనిలో పాల్గొంటున్న పెద్దలు, గౌరవనీయులు, సీనియర్ తెలంగాణలోని సీనియర్ మంత్రివర్యులైన తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే గౌరవ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యురాలు, అలాగే ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు, మా మాజీ ఎమ్మెల్యే పొడేమి వీరయ్య గారు గారి చాలా మంది అధికారులు, జిల్లా అధికారులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మొట్టమొదటి మీటింగ్ అయినా సరే సమస్యలు చాలా పేరుకుపోయినా సరే ప్రతి చిన్న స్కూల్స్ సంబంధించి మొదలుపెట్టి తుమ్మల నాగేశ్వరరావు గారు నిర్మించిన రోడ్లు వేసిన తర్వాత బ్రిడ్జులు ఫారెస్ట్ క్లియరెన్స్ తో ఆగిపోతే ఆ సమస్యలతో పాటు పెద్ద సమస్యల వరకు అన్ని చర్చించాం. త్వరగా ఒక్కొక్కటిగా రేపు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత రివ్యూ చేసుకుంటూ పరిష్కారం చేసుకుంటూ ఓవరాల్ ఐటీడీఏ పరిధిని అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ అవసరమైన నిధులు తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం నిధులే కాదు అవసరం ఉంటే ఈరోజు నా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనే మా అనుబంధ సంస్థకి వెళ్ళి కూడా జిల్లాకు 5 సెంటర్లు ఐటీడీఏ పరిధిలో ఒకటి 10 కోట్ల రూపాయలతోని కొత్తగూడెంలో ఒకటి, ఖమ్మం ప్రాపర్లో ఒకటి, మదిరలో ఒకటి, 5 సెంటర్లు ఏర్పాటు చేసి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సార్. ఐటీడీఏ నిధులు కావు అయినా సరే మొదటిసారి మంత్రిగా వచ్చాను. నా శాఖ సంబంధించిన నిధులు కూడా కాదు, సీనియర్ మంత్రి వారు ఉన్నారు, మరొక రెవెన్యూ శాఖ మంత్రులు ఈరోజు వాళ్ళ ఇంట్లో ప్రోగ్రాంతో రాలేకపోయారు. తప్పకుండా ఈ జిల్లాని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ పోడు భూముల సమస్యని గతంలో పరిష్కరించాం. మధ్యలో ఇబ్బందులైనాయి, మహిళలు, గర్భిణులు అందరూ కూడా అరెస్టులు అయినరు. ఇక ముందు అలాంటి సమస్యలు రావద్దని కూడా మీటింగ్లో నిర్ణయించడం జరిగింది. తప్పకుండా జిల్లా సమగ్ర అభివృద్ధి, మా 6 గ్యారంటీల అమలుతో పాటు ఇవన్నీ హామీలు కూడా చేసుకుంటూ భద్రాచలం అభివృద్ధి చేయాలని ఎన్నోసార్లు కోరిన దాన్ని పట్టించుకునే గత ప్రభుత్వం తప్పకుండా దాన్ని అన్ని సౌకర్యాలతో భక్తులకు ఇబ్బందులు లేకుండా వచ్చిపోయే ఇబ్బంది లేకుండా భద్రాచలం దేవస్థానాన్ని కూడా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా మొదటిసారి వచ్చిన ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఇక్కడ ప్రజలందరికీ, రాముని భక్తులందరికీ కూడా తెలియజేసుకుంటూ ఆ బ్రిడ్జ్ మీద మళ్ళా 25 నిమిషాలు ఆగి చర్చించడం గడ్కరీ గారితో వెంటనే 5 విషయాలు ఇచ్చారు. 2 పూర్తి చేయాలని చెప్పి మళ్ళా నెక్స్ట్ వీక్ గడ్కరీ గారితో మీటింగ్ ఉంది. మీ అందరికీ తెలుసు, గతంలో ఎంపీగా ఉన్నప్పుడు గౌరవులు అంటే హైదరాబాద్ బార్డర్కి వెళ్లి మన భద్రాచలం వరకు వలిగొండ, తిరుమలగిరి, మహబూబాబాద్, ఢిల్లీ, కుతూరు, కొత్తగూడెం, ఇల్లందు మీదుగా అప్పుడు కూడా 2400 కోట్లతో నేషనల్ హైవే శాంక్షన్ చేయించాను ఎంపీగా. ఆ పనులన్నీ నడుస్తున్నాయి. ఆ నేషనల్ హైవే కొత్త నేషనల్ హైవే పూర్తి అయితే 930P దాని నెంబర్ ఈ శాంక్షన్ చేయించే ఎంపీగా అది పూర్తయితే దాదాపు హైదరాబాద్ వాడు 100 కిలోమీటర్ల సమయం తగ్గుతుంది. కాబట్టి ఆ రోడ్డు కూడా స్పీడ్ గా ప్రోగ్రెస్ చేస్తూ సంబంధిత శాఖ మంత్రి కూడా నేనే కాబట్టి దాన్ని కూడా పూర్తి